ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాస్ పుస్తకాలపై ఏప్రిల్ 1 నుంచి రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో జరిగే వివిధ శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 8680 గ్రామాల్లో రైతులకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుంటామన్నారు. ఈ పాత పాస్బుక్ల స్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు ఉండడంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు పేర్లు తొలగింపు మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఈ నెలాఖరు నాటికి రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో భూముల అక్రమాలు నిగ్గు తేల్చేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని, ప్రత్యేక టాస్క్ ఫోర్సులతో భూముల అక్రమాలు నిగ్గు తీర్చేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఇప్పటికే CCALA మార్గదర్శకులు ఇచ్చారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం కేంద్ర పరిశీలనతో ఉందని సిసోడియా చెప్పగా అక్కడ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రానికి కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చే అంశంపై చంద్రబాబు సమీక్ష చేశారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం వంటి జిల్లాల్లో ఏనుగులు ఇల్లు, పంట పొలాలపై దాడికి తెగబడుతున్నాయని, కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల్ని త్వరగా తీసుకొచ్చి దాడులు చేసే ఏనుగుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. కుంకి ఏనుగులు వస్తే వాటిని నియంత్రించేందుకు 15 మంది కర్ణాటకలో శిక్షణ పొందుతున్నారు. కుంకి ఏనుగుల్ని త్వరలోనే రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ సంపదను రక్షించాలని, పచ్చదనాన్ని పెంచాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.